చాలామంది సొంత ప్రయోజనాల కొరకు, సొంత ఆనందాల కొరకు, సొంతమైనటువంటి వాటి కొరకు చాలా 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 చేస్తూ ఉంటారు. డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. చూస్తారు మీరు బయట. అవన్నీ కూడా విశ్వాసంతో చేసేవి కావు. ప్రభు బిడ్డలు, ప్రభు కొరకు, ప్రభులో నిలిచిన వారు విశ్వాసంతో చేసే ప్రతి కార్యమును ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకని మనము ఒక విశ్వాస సంబంధమైన బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచనం ఎవరైనా చదువుతారా? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మంచి మాట రాయబడి ఉంటుంది. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి ఏం చేశాడంట? అర్పించాడంట. హల్లెలూయా. ఒకటే వచనం నేను మాట్లాడతాను ఈరోజు. మీరేం భయపడద్దు. అన్న ఎంతసేపు వాక్యం చెప్తాడో, ఎంతసేపు చెప్తాడని మీరేం భయపడద్దు. ఒకటే వచనం, చాలా సింపుల్ కదా. ఒకటే వచనం వాక్యం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసమును బట్టి ఎవరు? హేబేలు ఎవరికంటే? కయీను కంటే ఏం అర్పించాడు? బలి అర్పించాడు. ఎటువంటి బలి? శ్రేష్టమైన బలి అర్పించాడు. అర్పించినప్పుడు దేవుడు అతని అర్పణను గూర్చి ఏం చేశాడంట? సాక్ష్యం ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుడు హేబేలు చేసిన పనికి ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ప్రతి మనిషి చేసే పనుల గురించి ఏం చేస్తాడు చెప్పాలి? సాక్ష్యం ఇస్తాడు. మనం అనుకుంటాము మనం ఏం చేసినా మనం చేసిన దానికే తెలుసు, మనకి ఇంక ఎవ్వరికి బాధ్యత లేదు, సంబంధమే లేదన్నట్లుంటాం. కానీ ఈ భూమి మీద మనం చేసే ప్రతి పనులకు దేవుడు ఏమిస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. మనం చేసే ప్రతి పనికి, ప్రతి పరిచర్యకు, విడిచిపెట్టిన ప్రతి దానికి, పొందుకున్న ప్రతి దానికి, దేవుని కొరకు చేసే ప్రతి దానికి దేవుడు ఏమిస్తాడంటే ఒక సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనుషుల కొరకు సాక్ష్యం ఇచ్చే దేవుడు. చాలామంది ఈ లోకంలో వాళ్ళ కొరకు ఏం చేసినా కానీ వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండరు, సాక్ష్యం ఇవ్వరు కదండి. మీరు గమనించారా? మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళే కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మీరు వారి కొరకు ఏం చేస్తారో వాళ్ళు మర్చిపోతారు. మీరు వాళ్ళు ఎంత ప్రేమించాలో వారు మర్చిపోతారు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి కూడా మిమ్మల్ని మోసం చేస్తాడు ఒకరోజు. వాళ్ళు సాక్ష్యంగా నిలబడలేరు. చాలామంది జీవితాల్లో మనుషుల చేత అనగద్రొక్కబడ్డవారు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే మేలుకు ప్రతిగా వాడు కీలు పొందుకుంటారు. మేలు చేసి కూడా వారు ఏం చేస్తారు? కీడు పొందుకుంటారు. అరే పలానా వ్యక్తిని నేను ఎంతో నమ్మానురా, వాడు నన్ను మోసం చేస్తాడు అంటారు. మనము చేసిన దానికి ప్రతిఫలముగా మనల్ని గౌరవించేవారు, మనకు ప్రతిస్పందించేవారు, మన కొరకు కృతజ్ఞత కలిగిన వారు, సాక్ష్యం ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. మళ్ళీ పట్టించుకునేవారు ఎవరు ఉండరు. మనుషుల దగ్గర నువ్వు ఏమైనా వెతికితే నువ్వు నిరుత్సాహపడవలసిందే కానీ సంతోషపడలేవు. ఎందుకనంటే మనిషి మనకు నమ్మకమైన వాడు కాదు. మనము ఎంత ప్రేమించినా మనిషి చివరికి మనకు దుఃఖాన్ని మిగిలిస్తాడు. అందుకే మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు భక్తుడు. మనుషులను ఎంత నమ్ముకుంటే అంత బాధపరచబడతాం. మనిషి తన స్వార్థం చూసుకుంటాడు కానీ మన ప్రేమను అర్థం చేసుకోలేడు. మనిషి దగ్గర ఎప్పుడు కూడా మీరు ఒక సాక్ష్యాన్ని, ఒక
ఒక ప్రతిఫలాన్ని మీరు ఆశించవద్దు, అస్సలు ఆశించవద్దు. అందుకే ఏ మనిషిని కూడా మీరు నమ్మొద్దు. మీ ప్రక్కనున్నవారు కూడా మీకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తారు. మీ ప్రక్కనున్నవారు కూడా ప్రక్కలో బల్లెముతో పొడుస్తారు. మీ గురించి చెడు మాట్లాడతారు, మీ గురించి చెడు సాక్ష్యం ఇస్తారు, మీ గురించి తప్పుగా మాట్లాడతారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది అర్థం చేసుకోలేక కూడా చేస్తారు. నీ మంచితనం కొంతమందికి అర్థం కాక వ్యతిరేకంగా ఉంటారు. నీ మీద కోపంతో కొద్దిమంది ఉంటారు, నీ మీద అసూయపడి కొద్దిమంది ఉంటారు. మనుషుల దగ్గర మనం ఎప్పుడు కూడా ఆధారపడేవారిగా, నమ్మేవారిగా ఉండొద్దు. హల్లెలూయా. దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట, స్టేట్మెంట్ ఏంటంటే, మనుషులను నమ్ముకొని వాడు డిస్కరేజ్ అవుతాడు, మనుషులను నమ్ముకున్న వాడు బాధపడతాడు. ఈరోజున ఎందుకు చాలామంది ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఈరోజున ఎందుకు ప్రపంచంలో అనేక మంది, ఒకడు పాయిజన్ తాగుతాడు, ఒక ఆమె ఊరేసుకుంటుంది, ఒక ఆమె ఏదో చేసుకుంటారు, యాక్సిడెంట్స్ చేసుకుంటారు. ఎందుకనంటే మనుషుల చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధపరచబడతా ఉన్నారు. అందుకే మనుషులను నమ్ముకొని వాడు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేడు. మనుషుల ప్రేమను కోరుకునేవాడు ఎప్పటికి కూడా సంతోషంగా ఉండలేడు. నిజంగా నేను చెప్తాను. ఈ మనిషి నన్ను ప్రేమించాలి, ఈ మనిషి నన్ను ఆదరించాలి, ఈ మనిషి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని మనం ఆశపడ్డంత కాలము మనము నిరాశలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ మనుషులను విడిచి దేవుని వెంబడిస్తే దేవుడు ఏమిస్తాడు? మన గురించి సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుషులను స్థితిగతులను గమనించి, మనుషుల యొక్క పరిస్థితులను గమనించి, మనిషి చేసే కార్యాలను చూసి, మనిషి ప్రేమించే స్థితిని చూసి, మనిషి తన కొరకు చేసే పరిచర్యను చూసి, మనిషి తన కొరకు ఎంత ఆశతో ఉన్నాడో అది చూసి దేవుడు ఏం ఇస్తాడంటే సాక్ష్యం ఇస్తాడు. మర్చిపోడు ఆయన. చాటున నువ్వు చేసింది కూడా ఆయన మర్చిపోడు. మనుషులు మర్చిపోతారు, కానీ ఆయన ఇప్పటికీ కూడా మర్చిపోడు. నా బిడ్డ పలానా రోజున నువ్వు చేసావు కదా, ఇదిగో నేను ఇస్తున్నానంట. అట్లా నా లైఫ్లో చాలాసార్లు దేవుడు అట్లా జ్ఞాపకం చేసి నాకు చెప్పాడు, పలానా రోజున ఈ చోట నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసావు కదా, ఇదిగో నేను ఇచ్చాను చూడు అని చెప్పాడు దేవుడు. నేను మర్చిపోయినవి కూడా దేవుడు జ్ఞాపకం చేసి గుర్తు పెట్టుకొని మరి దేవుడు చెప్తాడు. ఎందుకనంటే ఆయన అత్యంత కృతజ్ఞత నమ్మకం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనుషుల పట్ల దేవుడు సాక్ష్యం ఇచ్చే దేవుడు, మనుషుల క్రియలను ఆయన గుర్తించే దేవుడు, మనుషుల సహాయాన్ని ఆయన గుర్తించే దేవుడు. హల్లెలూయా. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. మనం బీదలకే చేస్తాం, మనం మనుషులకే చేస్తాం, కానీ దేవుని మనసులో పెట్టుకొని దేవుని పైన విశ్వాసంతో మనం చేస్తాం కదా. ఆ పనులను దేవుడు ఎట్లా చూస్తాడంటే ఒక అప్పుగా చూశాడంట. మనం ఒక 10 రూపాయలు నేను నీకు ఇస్తే నువ్వేమనుకుంటావంటే, ఎప్పుడు తిరిగి అన్నకి ఇవ్వాలి, ఎప్పుడు తిరిగి ఇవ్వాలి, నేను అప్పు ఉన్నాను కదా ఎప్పుడు ఇవ్వాలి అని అనుకుంటావు. దేవుడు కూడా నువ్వు చేసే ప్రతి పనికి ఆయన క్యాల్కులేట్ చేసి, నా కుమారుడు ఫలాని పని చేశాను, నా కుమార్తె ఫలాని పని చేసింది, నేను ఎప్పుడు మరి రిటర్న్గా ఆమెకు నేను ఇవ్వాలి, నేను ఒక అప్పున్నాను అన్నటువంటి మనస్తత్వముతో దేవుడు ఉంటాడు. అందుకే ఆయన అత్యంత కృతజ్ఞత కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏ మనిషి అయినా దేవుడును మోసం చేశాడు అంటే అది అబద్ధం. నేను మంచిగా ప్రేమించినా కానీ దేవుడు నన్ను అన్యాయం చేశాడని ఎవరైనా చెప్తే అది అబద్ధమే. ఎందుకంటే ఆయనకు మించిన కృతజ్ఞత ప్రపంచంలో ఎవడు చూపించలేడు. హల్లెలూయా. ఆయనకు మించిన సాక్ష్యము మన గురించి ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. మనల్ని 2 మాటలు మంచిగా గణపరచడానికి కూడా మనుషులకు మనసు ఒప్పదండి కదా. ఈ వ్యక్తి చాలా మంచివాడు, నాకంటే మంచివాడు అని ఎవరైనా చెప్తారా? చెప్పలేరు. ఈగో అడ్డొస్తుంది. ఈగో అడ్డొచ్చి పోన్లే ఈయన కూడా మంచివాడు అని చెప్తారు, కానీ హృదయపూర్వకంగా మనల్ని గణపరిచే వారి లోకంలో దొరకరండి. ఈ రోజున దేవుని మంచితనం మనం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాడని నువ్వు ఏం చేసినా నూరంతలుగా పిన్ టు పిన్
ఆయన జ్ఞాపకం పెట్టుకొని మరి నీ జీవితంలో ఆయన దయచేస్తాడని ఈ రోజున నువ్వు గుర్తుపట్టాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట, తను చేసిన దాని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసం అంట, కయీను చేయనిది హేబేలు ఏం చేశాడు, శ్రేష్టమైన బలి అర్పించాడు కదా, ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడంట. దేవుడు మన క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు, మన క్రియలను బట్టి సాక్ష్యం ఇస్తాడు. ఆయన మన కొరకు నిలవబడి ఉండేటటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, చోట హేబేలు గురించి కయీను గురించి రెండు మాటలు దేవుడు చెప్పాడు. కయీను గురించి సాక్ష్యం ఇవ్వలేదు, కానీ హేబేలు గురించి ఏం చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. అసలు హేబేలు ఏం చేశాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. హేబేలు ఏం చేశాడు, బలి అర్పించాడు. అసలు ఎందుకు అర్పించాడు? దేవుడు అంటే ఆయనకు ఒక విశ్వాసం ఉంది. హల్లెలూయా. అసలు విశ్వాసం అనేది, చాలామంది విశ్వాసము అనగానే వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే, విశ్వాసం అంటే ఏదో ఒకటి ఢూమ్ ధామ్ అని ఈ జరిగితేనే విశ్వాసం అన్నట్లుగా మన మైండ్ సెట్ ఉంటుంది. ఈడ ఢూమ్ అంటే ఒక 1000 రూపాయలు రావాలంటే వస్తే అది విశ్వాసం అనుకుంటారు. విశ్వాసాన్ని అట్లాంటి దేవుడు మనకు విశ్వాసాలను పేరే పెట్టొద్దు కదండి. విశ్వాసం అనేది దేవుని వెంబడించేటటువంటి ఒక ప్రేమపూర్వకమైన, ఆయన కొరకు చేసేటటువంటి ఒక ప్రేమపూర్వకమైన ఒక సమర్పణ. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంది? ఒక సమర్పణ. కయీను బలి అర్పించాడు, హేబేలు బలి అర్పించాడు. ఆదికాండంలో మీరు కయీను గురించి హేబేలు గురించి చదువుకుంటే ఉంటుంది, 3-4 అధ్యాయాల్లో ఉంటుంది అనుకుంటాను. ఇద్దరు బలి అర్పించారు. దేవుని దగ్గరకు వచ్చి, దేవుడు అంటే వారికి ఇష్టంతోనే ఇద్దరు ఒకే తండ్రికి పుట్టారు, ఇద్దరు ఒకే దగ్గర పెరిగారు, ఇద్దరు దేవుని గురించి విన్నారు. 4వ అధ్యాయంలో రాబంటుంది ఆదికాండంలో, చూడవచ్చు మీరు. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 4వ అధ్యాయం 2-3 వచనాల్లో. కొంతకాలమైన తర్వాత కయీను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వారిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. చూడండి, ఆదాముకు పుట్టిన ఇద్దరు కుమారులు హేబేలు, కయీను. కయీను మొదటివాడు, హేబేలు రెండవవాడు. వారు పుట్టిన దినాలలో తన తండ్రిని చూసి అనేకముగా నేర్చుకున్నారు వారు. ఎందుకంటే తన తండ్రి దేవునితో నడిచాడు, తన తండ్రి దేవునితో సహవాసం చేశాడు, తన తండ్రి దేవుని మాట విన్నాడు, స్వరం విన్నాడు, ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. తన తల్లి తండ్రి ఇరువురు కూడా దేవుని చూశారు, మహిమతో ఉన్నారు. మహిమ స్థితి వారికి తెలుసు, మహిమలో దేవునితో ఆరాధించడం వారికి తెలుసు, మహిమలో దేవునితో సాంగత్యం చేయడం వారికి తెలుసు. దేవుడు ఎంత మంచి గుణలక్షణాలు కలిగిన వాడో వాళ్ళకి తెలుసు. దేవుడు ఎంత బాగా ప్రేమిస్తాడు, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా గారాబం చేస్తాడో వారికి తెలుసు. దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను వారు అనుభవించారు. దేవుని సన్నిధిలో వారు ఒక సొంత బిడ్డల్లాగా ఉన్నారు. మహిమతో నిండుకొని ఏ భూ సంబంధమైన, శరీర సంబంధమైన కోరిక, ఆలోచన లేకుండా వారు ఉన్నారు. చాలా చక్కగా దేవుని ఆరాధించారు. దేవుడు వారి దగ్గరకు దిగొచ్చాడు, మాట్లాడాడు, నడిచాడు. వారి దేవుడు చేయి పట్టుకున్నారు. హల్లెలూయా. ఒకసారి ఊహించండి, ఎంత గొప్ప భాగ్యం అన్నది.
దేవునితో ఫ్రెండ్షిప్ చేయడం, దేవుని చేయి పట్టుకోవడం, నడవడం, దేవునితో కలిసి ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యం అది. మనుషులందరూ కూడా ఈ లోక స్నేహాలు, లోక పరిస్థితులు కోరుకుంటారు, కానీ దేవునితో ఫ్రెండ్షిప్ కోరుకోరు. కానీ మనకు అత్యంత అవసరమైన, అత్యంత నమ్మకము కలిగిన, అత్యంత కోరుకొనదగినది ఏదైనా ఉన్నది ఈ లోకంలో అంటే దేవునితో, అది ఫ్రెండ్షిప్పే. హల్లెలూయా. ఆదాము హవ్వ అట్లాగా దేవునితో ఫ్రెండ్షిప్ చేశారు. వారు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ పరిస్థితులన్నీ వాళ్ళ బిడ్డలకు చెప్పారు. మరి నాన్న, దేవుడు ఇంత బాగా మాట్లాడతాడు నాన్న, దేవుడు మా కొరకు అన్నీ ఇచ్చాడు నాన్న, మాకు ఏదైనా పండు కావాలంటే దేవుడు వెంటనే ఆ చెట్టు నుంచి పండు ఇచ్చేవాడు నాన్న. దేవుడు మేము ఏ చోట ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చి చాలా చక్కగా బాగా మాట్లాడేవాడు నాన్న. దేవుడు, మీరు కూడా దేవుని దగ్గర మంచిగా ఉండాలి నాన్న, మీరు కూడా మంచిగా దేవునికి నమ్మకంగా ఉండాలి నాన్న, మీరు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి నాన్న. ఎందుకంటే దేవుడు చాలా మంచివాడు, చాలా అత్యంత ప్రేమ కలిగిన వాడు. ఆయనకు మీరు ఏదైనా సంపాదిస్తే ఆయనకు అర్పించండి, ఆయనను ప్రేమించండి, ఆయన్ని ఆరాధించండి అని ఇట్లా అన్నీ కూడా చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు చూసి వీరు పెరిగారు. వాళ్ళ తల్లిదండ్రుల జీవితం వీళ్ళకి ఒక మాదిరికరంగా ఉండింది. శాపంలోకి వచ్చారు. శాపంలోకి వచ్చిన తర్వాత కూడా వారి మనస్తత్వాలు, వారి దేవుని గురించినటువంటి ఆలోచనలు వారికి ఉన్నాయి. ఎంత పని చేస్తే దేవునికి దూరంగా పోతే మేము ఆ పండు తినకుండా ఉంటే చాలు. అసలు ఎంత మంచి ఫెలోషిప్ మాకు ఉండింది, ఎంత మంచి సహవాసం మాకు ఉండింది. అసలు ఈ మట్టి, ఈ గడ్డి, ఈ యొక్క ముండ్ల చెట్లు అసలు ఉండేవే కాదు. అసలు ఆ మహిమ కలిగినటువంటి ఆ మంచి జీవితాన్ని మేము విడిచిపెట్టుకున్నామని వాళ్ళు బాధపడి, వేదనపడి ఏడ్చారు ఆదాము హవ్వ. అయితే వారి జీవితం అంతా కూడా అద్దంలాగా వారి కుమారులకు అది కనబడింది. వారు చెప్పారు, చూపించారు, వీరు కూడా చూశారు వారిని. వాళ్ళు నేర్చుకున్నారు, వీళ్ళకి నేర్పారు. దేవుడు ఎవరో వీళ్ళు పరిచయం చేశారు. పరిచయం చేయకుండా తెలియదు వాళ్ళకి. వీళ్ళు చెప్పారు, దేవుని గురించి పరిచయం చేశారు. అయితే వీళ్ళ ఇద్దరు బ్రతికే జీవితంలో పెరుగుతూ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ, వింటూ, దేవుని గురించిన అన్ని సంగతులు వీళ్ళు విని, దేవుని మంచితనము గ్రహించి, వీళ్ళ టర్మ్ వచ్చేసరికి, వీళ్ళ లైఫ్కి వచ్చేసరికి వీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. హేబెల్ ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. కయీన్ అయితే పొలమును సేద్యం చేసుకొని పంటలు పండిస్తూ ఉన్నాడు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు పండిస్తూ ఉన్నాడు. అయితే వీరిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. మనల్ని దేవుడు దీవించాడు కదా. హేబెల్ అనుకుంటా ఉన్నాడు, ఒక గొర్రె పోయింది, ఇంకొక గొర్రె అయింది, ఇంకొక గొర్రె అయింది, ఇన్ని గొర్రెలు నాకు ఇచ్చాడు దేవుడు, ఇన్ని గొర్రెలు దేవుడు ఇచ్చాడు. నాకు దేవుడు ఇచ్చినట్టు దానికి నేను ఏదైనా కృతజ్ఞతగా చేయాలి. హల్లెలూయా. నేను కృతజ్ఞతగా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన బలి అర్పించాలని ఆశపడ్డాడు. మంచివి, చక్కనివి, మంచి బలిసినవి, మంచి చాలా చక్కగా పుష్టిగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె మందల్లో నుంచి కొన్ని తీసుకొని వచ్చి, ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని తీసుకొని వచ్చాడు. కొన్ని తీసుకొని వచ్చి, నా దేవుడిచ్చినవే ఇవి, నా దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చినవే, నేనేం చేయాలి? నా దేవునికి నేను ఇచ్చేస్తాను, నా దేవునికి కృతజ్ఞతగా ఇచ్చేస్తానని ఆయన దేవునికి బలి అర్పించాడు. హల్లెలూయా. దేవునికి బలిగా అర్పించినటువంటి ఆ యొక్క బలి అర్పణను దేవుడు ఏం చేస్తాడంటే చాలా సంతోషంగా దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. సంతోషంగా దేవునికి ఇష్టమైనటువంటిగా ఉంది. ఎందుకనంటే హేబెల్ ఏం చేస్తాడంటే దేవుని ప్రేమించాడు, దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నాడు. దేవుని సన్నిధి నాకు ఇచ్చిందంతా దేవుడే ఇచ్చాడని ఒప్పుకున్నాడు. అందుకొరకు ఆయన ఏం చేయగలిగాడు? ఒక శ్రేష్టమైన బలి అర్పించగలిగాడు. హల్లెలూయా. ఈ రోజున శ్రేష్టమైన బలి గురించి మనం తెలుసుకోవాలి.
హేబెల్ యొక్క ఉద్దేశం ఏంటంటే నా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున మనము ఏది సాధించినా, ఏది పొందుకున్నా, ఏది గుచ్చుకున్నా అది ఎవరి ద్వారా వచ్చిందనంటే కేవలం దేవుడు నిన్ను దర్శించి దీవించి నీకు ఇవ్వడం ద్వారానే అది వస్తుంది. మన జీవితంలో మనం ఏది సొంతంగా సంపాదించుకోలేం. ఏది కూడా నా రెక్కల కష్టమన్నా అంటారు చాలామంది. నీ రెక్కలే లేకపోతే నీ కష్టం ఎక్కడి నుంచి వస్తుండే? దేవుడు నీకు రెక్కలు వేయకపోతే చాలామంది చేతులు లేని వాళ్ళని చూస్తుంటాం. మరెంత ఇబ్బందిలో, ఎంత కష్టంలో ఉంటుంటారు. ఇవి ఎవరిచ్చారు మనకి? మన దేవుడిచ్చాడు. దేవుని గురించినటువంటి ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉన్నవారు వారి జీవితాల్లో ఒక శ్రేష్టమైన బలిగా దేవుని కొరకు జీవించబడతారు. అసలు దేవుడు ఏం చేశాడో నువ్వు ప్రక్కన పెట్టేస్తావు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో, దేవుడు నిన్ను ఎట్లా పోషించాడో, దేవుడిని ఎట్లా పెంచాడో, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎన్ని అపాయములు దేవుడు తప్పించాడు, అవన్నీ నువ్వు మర్చిపోతావు. ఎందుకు మర్చిపోతావు? దేవుడే చేశాడు కదా. దేవుని సన్నిధినే మర్చిపోతావు. నువ్వు ఎందుకు మర్చిపోతావు? దేవుడు ఇవ్వనిది నీకు ఏదైనా వస్తుందా ఈ లోకంలో? రాదు. 10 నిమిషాలు ముక్కు నోరు మూసుకుంటే నువ్వు బ్రతకలేవు. దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏ ఒక్కటి కూడా జరగదండి. ప్రతి దానికి లెక్కించి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం మనం. హల్లెలూయా. హేబెల్ ఏం చేస్తాడంటే దేవుని మంచితనాన్ని నేను అర్థం చేసుకున్నాడు. కయీను కూడా ఇచ్చాడు బలి. ఎటువంటివంటే ఏదో పుచ్చిపోయినాయి, పురుగులు పట్టినాయి, పంట పొలంలోంచి తెచ్చి ఏదో ఒకటి అక్కడ వేశాడంతే. అది దేవునికి నచ్చలే. ఏం నచ్చిందంటే గౌరవముతో దేవుని దగ్గర ఒక మంచి పుష్టికరమైనటువంటి ఆ గొర్రెలను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించి ప్రార్థన చేసి, ప్రభా ఇవి నీవిచ్చినవే అయ్యా, నీవే నాకు ఇచ్చావయ్యా, నేను నీకు ఇస్తున్నాను, నీ స్వీకరించాయని ఒక గౌరవప్రదమైనటువంటి విశ్వాసముతో హేబేలు చేశాడు. చూసారా? అది దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున మనిషి జీవితాల్లో మనిషి దేవుని గౌరవించడం మరచిపోయాడు. మనిషి దేవునికి గౌరవముతో శ్రేష్టముగా తన జీవితాన్ని సమర్పించుకోవడం మరచిపోయాడు, విడిచిపెట్టాడు. తన ఇష్టం వచ్చినట్లు చూస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. ఏం చేసినా దేవునికి ఇష్టమే అనుకుంటున్నాడు. ఎట్లాగా వెళ్ళినా దేవుడు నచ్చుతాడులే అనుకుంటా ఉన్నాడు. ఎట్లే ప్రవర్తించినా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటా ఉన్నారు. కానీ దేవునికి నచ్చినది ఇవ్వాలని మనిషి ఆలోచన చేయట్లేదు ఈ రోజున. నీవుకు దేవునికి నచ్చిన జీవితం మనలో ఉండాలనేది ప్రతి ఒక్కరి జీవితంలో వారు బలమైన దృఢమైన ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు నీవు శ్రేష్టమైనది అర్పిస్తే దేవుడు సంతోషపడతాడు. కానీ ఏదో ఒకటి దొరికింది తీసుకొచ్చి అబ్బుట్లో వేసి దేవుని దగ్గర తీసుకో అనంటే దేవుడు సంతోషించాడు. దేవుడు సంతోషించాడు. మన లైఫ్లో మనము దేవునికి అర్పించే సమయమైనా, నువ్వు దేవునికి అర్పించే కానుక అయినా, నువ్వు దేవునికి ఇచ్చే నీ యొక్క పరిస్థితులు ఏవైనా నువ్వు శ్రేష్టమైనది ఇవ్వకపోతే దేవుడు మనల్ని మెచ్చడు. దేవునికి ఇవ్వటంలో కానుక ఇవ్వచ్చు, మనకు మంచితనం ఇవ్వచ్చు, మన ప్రేమ ఇవ్వచ్చు, మన ప్రవర్తన దేవునికి బలిగా ఇవ్వచ్చు. దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా మనం బ్రతకడానికి దేవుని కొరకు వాడబడవచ్చు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో మనం పని చేయొచ్చు. ఇతరులకు మనల్ని ఆదరించి, ప్రేమను పంచి, భోజనము పెట్టి, దేవుని రక్షణను గురించి చెప్పి అనేకములుగా దేవుని కొరకు మనం చేయవలసినవి లోకంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఒక శ్రేష్టమైనటువంటి బలిగా దేవుని కొరకు మనం అర్పించాలి. ప్రతివాడు తన సొంత కార్యములను చూచుకొనుచున్నాడు, కానీ ప్రభువు కార్యం ఎవడో చూడడని వాక్యంలో ఉంది. ఈ రోజున దేవునికి శ్రేష్టమైన బలిగా నీ జీవితం ఉండాలంటే నువ్వు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవునికి ఇవ్వాలి.
నీ పనిలో, నీ డబ్బులో, నీ ఆరోగ్యంలో, నీ సమయంలో, నీ సమస్తంలో దేవునికి మొట్టమొదటి ప్రయారిటీ నువ్వు ఇవ్వవలసిందే. ఎందుకంటే దేవునికి శ్రేష్టమైన బలంటే ఇష్టం. హల్లెలూయా. ఏది పడితే అది దేవుని దగ్గరికి తీసుకొచ్చి నీ ఇష్టమయ్యా తీసుకో అంటే అది దేవునికి గౌరవించినట్లు కాదు. మన జీవితంలో ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని పట్టించుకోకుండా, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, గౌరవించకుండా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎంతవరకు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ రోజున దేవుని రక్తంలో కడగబడిన వారు, దేవుని సన్నిధికి వస్తున్నవారు, దేవుని వాక్యము తెలిసిన వారు కూడా వారి జీవితంలో ఒక శ్రేష్టత వారు కలిగి ఉండట్లేదు. ఏం అవసరం లేదు, దేవుడికి ఇవన్నీ చూసుకుంటాడా అనుకుంటారు. ఏం అవసరం లేదు, ఏదైతే అదే అయ్యింది అనుకుంటారు. పోయామా, వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వచ్చామా, సరిపోయింది అని అనుకుంటారు. ఆదివారం అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే ఒక అలవాటుగా చాలామందికి మారిపోయింది. ఏదో మొక్కుబడి చేసుకున్నట్లుగా చాలామంది జీవితాల్లో మారిపోయింది. అది కాదు. నీ జీవితంలో నువ్వు ఇచ్చేది ప్రతిదీ కూడా ఒక శ్రేష్టమైన బలిగా దేవుని సన్నిధిలో నువ్వు పెట్టాలి. చేసే ప్రార్థన ఒక శ్రేష్టమైన బలిగా నువ్వు చేయాలి. ఇచ్చే కానుక శ్రేష్టమైన బలిగా నువ్వు ఇయ్యాలి. నీ బిహేవియర్ ఒక శ్రేష్టమైన బలిగా నువ్వు ఇయ్యాలి దేవునికి. సాధారణంగా ఆడుతూ పాడుతూ దేవుని సన్నిధిలో ఉంటానంటే కుదరదు. శ్రేష్టమైన బలిని దేవుడు కోరుకుంటాడు. మన జీవితంలో మన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో, దేవుని తక్కువ చేయకుండా గౌరవించే విషయంలో మాత్రం మనము శ్రేష్టమైనదే ఇవ్వాలి. హల్లెలూయా. శ్రేష్టమైనదే ఇవ్వాలి. శ్రేష్టమైన దాని కొరకు దేవుడు మనల్ని పుట్టించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని శ్రేష్టమైన వారిగా పుట్టించాడు. ఒక మాట చెప్పనా, దేవుడు నిన్ను శ్రేష్టమైన వానిగా పుట్టించాడు. ఒక కొంటివానిగా, ఒక గుడ్డివానిగా, ఒక అంధత్వం లేని వారిగా దేవుడు నిన్ను పుట్టించలే. ఆయన నిన్ను నన్ను ఇష్టపడ్డాడు. నా బిడ్డ మంచిగా ఉండాలనుకున్నాడు. ఆయన మనల్ని పుట్టించాడు. మనం ఎంతగా దేవుని కొరకు శ్రేష్టమైనది ఇస్తున్నామండి? మనం ఎంతగా దేవుని మందిరానికి వస్తున్నామండి? మనం ఎంతగా ప్రభు సేవకుడు చెప్పింది వింటున్నామండి? మనం ఎంతగా ప్రభు సేవకులకు, దేవుని సన్నిధికి, మందిరానికి రెస్పెక్ట్ ఇస్తున్నామండి? జాగ్రత్తగా గమనించండి. మన జీవితంలో దేవుడు అంటే గౌరవం లేకపోతే మనం వర్ధిల్లలేమండి. గుడ్డి గుర్తుగా మీరు గుర్తుపెట్టుకు రాసుకున్న మీ ఇంట్లో, దేవుని రెస్పెక్ట్ చేయని వారు దేవుని కొరకు దీవించబడరు. దేవుని రెస్పెక్ట్ చేసే వాళ్ళే దీవించబడతారు. చూడండి, అందుకే చాలామంది చాలా చాలా హుషారుగా, చాలా 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 ఆసక్తిగా దేవుని సన్నిధికి వస్తుంటారు, దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రతి ప్రార్థనలో పాల్గొంటారు, ప్రతిరోజు పాస్టర్కి టచ్లో ఉంటారు, పాస్టర్కి ఏదైనా కానీ చెప్తారు, ఏదైనా కానీ ప్రార్థన చేయించుకుంటారు. ఏదైనా వారి చేతులకు దేవుడు ఏదైనా దీవిస్తే కానుక త్వరగా పరుగులెత్తుతూ తెచ్చి దేవుని సన్నిధిలో ఇస్తారు. లేవగానే ప్రార్థన చేసుకుంటారు. దేవునికి భయపడి, అయ్యో నేను ప్రార్థన చేసుకోవాలి ఈ రోజున అనుకుంటారు. ఏదైనా బిహేవియర్లో తేడా వస్తే, అమ్మో నా దేవునికి ఇష్టం లేదు, నేను నా దేవుని కొరకు ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉండాలి, ఒక నీతిమంతునిగా ఉండాలని భయముతో శ్రేష్టమైనటువంటి బిహేవియర్ని, శ్రేష్టమైనటువంటి కానుకను, శ్రేష్టమైనటువంటి ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉంటారు. వారు ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో ఉండరు. హల్లెలూయా. వారిని దేవుడు లేపుతానే ఉంటాడు. ఎందుకనంటే దేవుని కొరకు శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేవారిని దేవుడు తక్కువగా ఉంచడండి. అందుకే దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు, నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. హేబేలు ఏం చేశాడు? దేవుని ఘనపరచాడు. ఎందుకనంటే శ్రేష్టమైనవి తెచ్చాడు. నా దేవునికి నేను సమర్పిస్తానని ఇచ్చాడు. కయీను ఏం చేశాడంటే దేవుణ్ణి గౌరవించలే, దేవుని రెస్పెక్ట్ చేయలే, పట్టించుకోలే, సాదాసీదాగా ఉన్నాడు. ఏదో కొలిపోయిన గుడివి తెచ్చాడు, వంకాయలు, పుచ్చిపోయిన వంకాయలు తెచ్చాడు, టమాటాలు తెచ్చాడు, వేసాడు.
ఎవరైతే దేవుని గురించి ఎక్కువగా తపనపడి ఆశపడి ఒక నిశ్చయత కలిగి దేవుని కొరకు పరుగులెత్తుతూ ఉంటారో వారి జీవితాలు నిజంగా చెప్తా ఉన్నాను 100% దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వార్థపరుడు కాదు, కానీ ఆయన చేసింది మర్చిపోయే దేవుడు అస్సలు కానే కాదు. హల్లెలూయా. నువ్వు చేశావు, దేవుడు దీవిస్తాడంతే. నువ్వు ప్రార్థన చేశావు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడంతే. నువ్వు దేవుని కొరకు పరిచర్య చేశావు, దేవుడు దీవిస్తాడంతే. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావు, దేవుడు దీవిస్తాడు. నువ్వు నమ్మకంగా లేవా, దేవుడు దీవించలేడు. దేవుడు దీవించలేడు. క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు కలిగిందే అది సజీవంగా ఉన్నట్టు. కయీను ఏం చేశాడంటే మృతమైన విశ్వాసాన్ని చూపించాడు. దేవుని కొరకు ఒక గౌరవించలే ఆయన. దేవుని కొరకు ఒక మంచి తీర్మానము లేదు ఆయన. దేవుడు ఎప్పుడైనా సరే దేవుడు గౌరవించే దేవుడు. నువ్వేమి ఇస్తున్నావో దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. నీ కష్టమైన చర్చికి వచ్చావా, దేవుడు చూస్తాడు. కంపల్సరీ దేవుడు చూస్తాడు. నేను హైదరాబాద్ నుంచి అచ్చంపేటకి ఛార్జ్ లేని టైంలో ఒక 70 రూపాయలు ఛార్జ్ ఉంటే ఈ నుంచి అచ్చంపేటకి నా దగ్గర 50 రూపాయలు సంథింగ్ ఉన్నాయి. బస్సు ఎక్కి 50 రూపాయలకి ఎక్కడ టికెట్ వస్తే అక్కడ తీసుకొని హాజీపూర్ కంటే ముందు ఏదో సమ్ విలేజ్ ఉంటుంది, అక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ చర్చికి వెళ్ళేవాడిని. నేను నడుచుకుంటూ చర్చికి వెళ్ళాను. హైదరాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఇప్పుడు 160-170 కిలోమీటర్స్ ఉంటుంది. దేవుడు ప్రతిదీ చూస్తాడు. మనుషులు ఎవరో చూడకపోవచ్చు, నేను కూడా పట్టించుకోకపోవచ్చు, అది నార్మల్ విషయం అనుకోవచ్చు. కానీ మన దేవుడు మన సమస్తాన్ని పరీక్షించే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదైనా, మనుషులు నిన్ను చూడకపోయినా, మనుషులు నిన్ను ప్రశంసించకపోయినా, మనుషులు నిన్ను మెచ్చుకోకపోయినా, ఏదైనా నువ్వు దేవుని కొరకు చేసావా, కంపల్సరీ 100% నువ్వు స్టాంప్ వేసి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తాను నేను. దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. తన్ను ఎవరైతే ఘనపరుస్తారో వారిని ఘనపరుస్తాడు ఆయన. తన గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వారికి ఆయన ప్రతిఫలం ఇవ్వకుండా మానడు. ఒక బీద విధవరాలు అందరూ కానుకలేస్తున్నారంట. ఒక లాస్ట్కి ఆయన డోర్ దగ్గర నుండి చూస్తున్నాడంట, ఎవరెవరు ఏం చేస్తారా చూద్దామని. ఆయన ఉద్దేశం ఏందనంటే జడ్జి చేయడం కాదు, కానీ ఎవరు ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నారో నేను చూసి వాళ్ళని ఏం చేయాలి, నేను ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవుడు అబ్జర్వ్ చేసేది ఎందుకంటే నేను దీవించటానికే. దేవుడు మన జీవితాన్ని అబ్జర్వ్ చేస్తాడు, పరీక్షిస్తాడు. ఎందుకనంటే తగిన ఫలము, తగిన ప్రతిఫలము మనకు దేవుడు ఇవ్వడానికే. బీద విధవరాలు ఇచ్చిందని ఆయన చూశాడంట. అనేక మంది వారికి ఉన్న దాంట్లో 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఒకడు 2 లక్షలు ఇచ్చాడు, ఒక 100 రూపాయలు ఇచ్చాడు, అందరు ఇచ్చారు. కోట్లున్నోడు లక్షలే ఇచ్చాడు, లక్షలున్నోడు 1000 ఇచ్చాడు. ఏమి కూడా లేని ఒక బీద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చి ఆ యొక్క ఆమె చేసిన పనంతటికి వచ్చిన జీతము కూలి తెచ్చి ఆ కానుక పెట్టెలో వేసిందంట. దేవుడు తన ఆశ్చర్యంతో చూసి, ఇంతటి విశ్వాసం ఎవ్వరి లోపల నేను చూడలేదని అంట. విశ్వాసం అంటే దేవునికి ఇవ్వడం మాత్రమే. హల్లెలూయా. అది డబ్బైనా, కానుకైనా, అది దేవుని గురించిన ప్రవర్తన అయినా, దేవుని గురించినటువంటి ప్రేమ అయినా, అది ప్రార్థన అయినా, దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని తెలవాలంటే నువ్వు దేవునికి ఏమిస్తున్నావు అనే దాన్ని బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఏ సమయం ఇస్తున్నావు, దేవునికి సన్నిధికి వస్తున్నావా, దేవునిని ప్రేమిస్తున్నావా, దేవుని కొరకు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తూ ఉన్నావు, ఇదంతటిని బట్టి నువ్వు దేవుని లవ్ చేస్తున్నావా, ఎంత లవ్ చేస్తున్నావా అనేది బయటకు వస్తుంది. చాలామంది చాలా ప్రేమ బ్రదర్, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ బ్రదర్ నేను అస్సలు పొట్ట జిలిస్తే పక్కన నన్ను ప్రేమించాడు వాడు.
కానీ చాలా ప్రేమ బ్రదర్ నాకు దేవుడు అంటే అని. తరతరాల నుంచి మేము క్రిస్టియన్స్గానే ఉన్నాం బ్రదర్ అని అంటారు, కానీ తన ప్రక్కనున్న వాడిని ప్రేమించలేడు. ఆడు ఓ 10 రూపాయలు పెట్టి ఒక ఛాయ్ తాపలేడు. ఒకరింటికి వస్తే మంచి భోజనం పెట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇయ్యలేడు. కానీ వాడు చెప్తాడు, నాకు చాలా ప్రేమ బ్రదర్ దేవుడు అంటే, నేను చాలా ప్రేమిస్తాను బ్రదర్. ఒక మనిషితో మంచి మాట మాట్లాడలేడు, కానీ నాకు చాలా ప్రేమ బ్రదర్ అని చెప్తాడు. చూడండి, తను ప్రేమించేవారు తన ఆజ్ఞలను గైకొంటారని దేవుని వాక్యంలో రాయబడింది. తను ప్రేమించేవారు తన కొరకు ఏదైనా చేస్తారు. తన డబ్బు లేదు, డబ్బుకు మించింది మన దగ్గర దేవుని ప్రేమించేది చాలా ఉన్నాయి. డబ్బు ఒకటే కాదు దేవునికి ఇచ్చేది. మన కష్టం ఇవ్వచ్చు, మన ప్రేమ, మన ప్రయాస ఇవ్వచ్చు, ఒకరిని ఆదరించి దేవుని కొరకు మనం ఇవ్వచ్చును. దేవుని కేంద్రముగా పెట్టుకున్నవాడు, దేవునిని గురిగా పెట్టుకున్నవాడు తన జీవితం ఏదైనా నశించిపోయినా కృషించిపోయినా దేవుని కొరకు నిత్యముగా జీవిస్తానే ఉంటాడు. పలాని కష్టం వచ్చిన దేవుని విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా. అసలు హేబేలు ఎంత సంపాదించాడో మనకు తెలియదు, కానీ ఇవ్వడం అయితే శ్రేష్టమైంది దేవునికి ఇచ్చేశాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది ఇచ్చేవారి జీవితాల్లో మల్టిప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని వాక్యం రాయబడుతుంది. అందుకే దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడంట. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును అని వాక్యంలో రాయబడింది. మనం ఉత్సాహంగా దేవుని సన్నిధికి వచ్చి పనిచేస్తే దేవుడు ప్రేమిస్తాడు. మనం ఉత్సాహంగా దేవునికి కానుకిస్తే దేవుడు ప్రేమిస్తాడు. మనం ఉత్సాహంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రేమిస్తాడు. మనం ఉత్సాహంగా మనుషులను ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ఉత్సాహంగా దేవుని కొరకు ఏమి చేసినా దేవుని చేత మనము నిశ్చయముగా దీవించబడతామండి. అన్డౌటెడ్లీ మనం బ్లెస్ చేయబడతాం. హల్లెలూయా. దేవుని కొరకు అడుగు వేసే వ్యక్తులను దేవుడు విడిచిపెట్టడు అని ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. దేవుని కొరకు శ్రేష్టమైన దాన్ని అర్పించే వ్యక్తులను దేవుడు గౌరవిస్తాడు, వారి గురించి సాక్ష్యం ఇస్తాడు, వారికి ఆశీర్వాదం ఇస్తాడు. సామెతలు 15:8 రాయబడింది, బుద్ధిహీనుల బలులు దేవుడు అంగీకరించాడని. బలి అంటే దేవుని కొరకు మన విశ్వాసముతో దేవుడు ఉన్నాడని నిశ్చయతతో దేవునికి ఇచ్చేది. అబ్రహాము విశ్వాసముతో తన కుమారుని దేవునికి సమర్పించటానికి కూడా వెనుకాడలే. ఎందుకనంటే దేవుని నమ్మాడు. ఆయన నా దేవుడే అడిగాడు, నా కొడుకుంటే ఎంత పోతే ఎంత అనుకున్నాడంతే. నా దేవుడికి ఎవరికి నేను ఇస్తాను, ఈ సమయం ఉంటే ఎంత పోతే ఎంత, ఈ డబ్బు ఉంటే పోతే ఎంత, నా ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, నా దేవుని కంటే ఎక్కువ కాదు అనుకున్నాడు. అబ్రహాము ఈ రోజున కూడా ఒక మధ్యవర్తిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వీళ్ళంతా బ్లెస్ చేయబడ్డారంటే వాళ్ళు శ్రేష్టమైనది దేవుని కొరకు అర్పించారు. యోసేపు చక్రవర్తిగా అయ్యాడు. ఆ ప్రాసెస్లో ఆయన ఎంత కోల్పోయాడు తెలుసా మీకు? సంతోషాన్ని కోల్పోయాడు, ఫ్రెండ్షిప్ని కోల్పోయాడు, వ్యభిచారం చేయకుండా తన శరీరాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని కొరకు కాపాడుకున్నాడు. తనను ద్వేషించిన వారిని కూడా యోసేపు ఏం చేశాడు? ప్రేమించాడు. వాళ్ళకు అన్నం పెట్టాడు, వాళ్ళకి సరుకులు ఇచ్చాడు, రూకలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎందుకనంటే దేవుని కొరకు తానైనా శ్రేష్టమైన బలిగా అర్పించుకున్నాడు. ఈ రోజున మన జీవితాలు దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ముఖ్యంగా దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం శ్రేష్టమైన బలిగా దేవుని కొరకు మారబడాలి. హల్లెలూయా. శ్రేష్టమైన బలిగా మన జీవితంలో మనము దేవుని కొరకు తయారు కావాలి. ఈ రోజున నీవు ఏ విషయంలో దేవుని వెనుకంజ వేస్తూ ఉన్నావో, ఏ విషయంలో దేవునికి నమ్మకంగా లేవో ఒకసారి పరీక్షించుకొని నీవు శ్రేష్టమైన బలి దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడాలి. ఈ రోజున ఇష్టపూర్వకముగా బలి అర్పించాలి.
ఇష్టపూర్వకంగా చేయాలి. దేవుని కొరకు ఏం చేసినా కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. ఎవ్వరి బలవంతంతో చేయొద్దండి. ఏం చేసినా మనం ప్రార్థన చేసినా ఒకరు చెప్తున్నారు కదా అని చేయొద్దు. ఏదైనా పని చేసినా ఒకరు చెప్తున్నారు కదా అని చేయొద్దు. ఇష్టపూర్వకంగా చేస్తే దాన్ని దేవుడు అంగీకరిస్తాడు. చాలామంది మనుషుల కొరకు చూడాలని కొన్ని చేస్తూ ఉంటారు. చాలామంది వీళ్ళు ఏమనుకుంటారో అని చేస్తూ ఉంటారు. చాలామంది ఎందుకు వచ్చిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు ఎప్పుడు కూడా. మన హృదయపూర్వకముగా దేవుని కొరకు చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆవిడ నన్ను చూసి భయపడుతుంది. అందుకే నేను చెప్తాను, నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నా చేతి కొంచెం ఏమంటారు, ఎముక లేదు నా చేతికి. నేను బాగా ఖర్చు పెడుతుంటాను, లేకపోతే నేను ఇచ్చేస్తుంటాను, లేకపోతే అది చేస్తుంటాను. మా ఆవిడ భయపడుతుంటుంది నాతో. ఎందుకనంటే మనం ఇష్టపూర్వకంగా చేసేయాలి. ఏం చేసినా కానీ అది దేవుడికి ఇష్టం. మనుషులు మనల్ని ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత, మనుషులు మనల్ని మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, నా దేవునికి సంతోషం నేను కలిగించానా లేదా, నా దేవునికి శ్రేష్టమైన బలి నేను ఇచ్చానా లేదా. హల్లెలూయా. అది మనం చూసుకోవాలి. అది హేబేలు చూసుకున్నాడు కాబట్టి ఒక శ్రేష్టమైన బలి ఇచ్చిన వ్యక్తిగా దేవుడు తనని మార్చాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతుడని తీర్చేశాడు. ఎంతోమంది హతసాక్షులు దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేశారు. మా ప్రాణం ఎక్కువేమి కాదు, నేను నా దేవుని కొరకు నేను చనిపోయినా నాకు ఆయన కిరీటం ఇస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు, నా ప్రాణమైనా సరే తీసుకో అన్నారు. చాలామంది హతసాక్షులు అయ్యారు. స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపుతుంటే కూడా ప్రభానికి స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటూ వీరిని క్షమించు ప్రభాని దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా శ్రేష్టమైన బలిగా తమను తాము ఏం చేశారంటే అర్పించుకున్నారు. ఈ రోజున మన జీవితాల్లో ఒక చిన్న పని కూడా దేవుని కొరకు చేయలేకపోతున్నామే, ఒక చిన్న మాట కూడా దేవుని కొరకు పడలేకపోతున్నామే, ఒక దినము కూడా దేవుని కొరకు వెచ్చించలేకపోతున్నామే. అసలు మన బలి ఏం పనికి వస్తుందో ఒకసారి ఆలోచన చేద్దామా? నీ బలి ఏం పనికి వస్తుంది? స్వీకరించబడతాదా? దేవుని సన్నిధిలో ఆయన అగ్గితో కాల్చి వేసినప్పుడు గడ్డి మొత్తము కాలిపోతుంది, బలమైనదే నిలబడుతుంది. దేవుని సన్నిధిలో ఒక రోజు పరీక్షించబడే రోజు ఉంది మనకి. అప్పుడు మనం నిలబడి మన బలి దేవునికి చేరేదా అది ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం పరీక్షింపబడతామండి. ప్రతి ఒక్కరం పరీక్షింపబడతాం. మన ఫెయిత్ పరీక్షింపబడుతుంది, మన ఆత్మీయ జీవితం పరీక్షింపబడుతుంది. నువ్వెంత పరిశుద్ధులవో అది కూడా పరీక్షింపబడతాను. నీ దగ్గరికి ఒక శోధన వచ్చినప్పుడు దేవుని కొరకు నువ్వు అర్పించుకుంటావా, లేకపోతే ఆ శోధనకి లోబడి ఆ యొక్క పాపం చేస్తావా? యోసేపు దగ్గరికి ఆ శోధన వచ్చినప్పుడు ఆ నిజంగా ఒక యవ్వనస్తుని దగ్గరికి ఒక సౌందర్యవతైన స్త్రీ వచ్చినప్పుడు ఆ యవ్వనస్తునికి చాలా శోధన ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇంత ఘోర దుష్కార్యము చేసి నా ప్రభు దృష్టికి నేను ఎలాగో పాపము కట్టుకుందను, ఇది నాకు ముఖ్యం కాదు, నా దేవుని దృష్టికి నేను సరిగ్గా ఉన్నానా లేదా అదే ముఖ్యం అన్నాడు. హల్లెలూయా. ఒక రాజకుమారి, ఒక క్వీన్ తన దగ్గరికి వచ్చినా కానీ నా దేవునికి మించింది ఏది లేదని చల్ హట్ అన్నాడు. అంతే. చెరసాల్లో వేశారు, అయినా పర్లేదన్నాడు. కొట్టారు, ఇనుము తనను బాధించను అని వాక్యంలో రాయబడింది. ఇనుప సంఖ్యల చేత ఈడ్చుకొని వెళ్ళారు ఒక నీతిమంతుణ్ణి, అయినా పర్లేదు నా దేవుని కొరకు నేను శ్రేష్టమైన బలి అన్నాడు. చివరికి దేవుడు లేవనెత్తి ఒక చక్రవర్తిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. ఆయన తగిన ఫలము కొరకు ఎదురు చూశాడు, పరీక్షించాడు. ఆ సాక్ష్యం ఇచ్చి దేవుడు లేవనెత్తి చెరసాలలో నుంచి దేవుడు చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించేవానికి దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంది, దేవుని కొరకు నువ్వు ఏది ఇచ్చినా ఏం చేసినా దేవుడు మర్చిపోడు.
దేవునికి మనం శ్రేష్టమైన వారిగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి మన జీవితాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. శ్రేష్టమైన దేవునికి ఇస్తే ఈ లోకంలో ఎక్కడైనా మనం రాజులాగా బ్రతకవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని బట్టి ఒక శ్రేష్టమైన బలి అర్పణగా మనం అర్పించే బిడ్డలుగా మనం ముందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధ్యుడా, నా ప్రాణప్రియుడా, ఆశ్చర్య కార్యముల్ చేయువాడా, స్తుతింతు మనసారా, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయము, యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధ్యుడా, నా ప్రాణప్రియుడా, ఆశ్చర్య కార్యముల్ చేయువాడా, స్తుతింతు మనసారా. ప్రభా, హేబేలు తనకున్న ప్రేమతో, తనకున్న విశ్వాసంతో శ్రేష్టమైన బలి అర్పించాడు. మీరు సాక్ష్యం ఇచ్చారు ఆయన నీతిమంతుడని. మిమ్మల్ని ప్రేమించాడు ప్రభు, మీ కొరకు అర్పించాలని ఆశపడ్డాడు. అది కానుక కాదు మాది, ఆయన జీవితమే ఆ చోట మాకు కనబడుతుంది. మా జీవితంలో కూడా మేము శ్రేష్టమైనది అర్పిస్తే మీరు ఇష్టపడతారని, మేము మీ కొరకు చేసిన ఏ చిన్న పనిని కూడా మీరు విడిచిపెట్టారని, మరచిపోరని మాకు అర్థమైంది. ఈరోజు ఇదిగో మేము శ్రేష్టమైన బలి అర్పించే కృప మాకు దయచేయండి. మా మాట, మా చూపు, మా ప్రవర్తన, మా కానుక, మా ప్రేమ, మా ఆదరణ, మా యొక్క పరిచర్య సమస్తము శ్రేష్టమైనవిగా ఉండనుగాక. మా భయభక్తులు శ్రేష్టమైనవిగా ఉండునుగాక. తండ్రి దీవించండి, కృప చూపండియ్యా. మీ మహిమలో మమ్మల్ని నిలబెట్టండి ప్రభా, సహాయం చేయండి. ప్రభు బలం మనం తీసుకోబోతా ఉన్నాము. ఒక తీర్మానంతో దేవుని రక్తంలో మన పాలు పొందుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ శరీరం, మీ రక్తాన్ని ఇదిగో పవిత్రపరచండి. ఈ యొక్క రొట్టెను మీ యొక్క శరీరముగా, ఈ ద్రాక్షరసమును మీ రక్తముగా మార్చండి. ఈ నిత్య నిబంధనలో, నూతన నిబంధనలో మేమును పాలిభాగస్తులుగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మరణము వరకు మీకు సాక్షులుగా ఉండమని మీరు చెప్పారు. ఇదిగో శరీరం, రక్తం మాలో ప్రవేశిస్తుండగా నూతన బలం, నూతన తీర్మానము, నూతన సమర్పణ, నూతన బలి మాలో జరుగునుగాక. కృప చూపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. భాసిల్లెను శిలువలు పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమ. భాసిల్లెను శిలువలు పాపక్షమా, నీరము చేసినది నీవే కదా, మోసములు బ్రతికిన నేనే కదా, నీరము చేసినది నేనే కదా, మోసములు బ్రతికిన నేనే కదా, మోసితివాన పాపభారం, మోసితివాన పాపభారం, భాసిల్లెను శిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, భాసిల్లెను శిలువలు పాపక్షమా. మీ చేతిలో ఉన్న దేవుని యొక్క శరీరం అని గమనించి, దేవుని యొక్క రక్తం అని గమనించి, క్షమాపణతో కృతజ్ఞతతో, ప్రభా నీవు నా కొరకే కదా నీ శరీరం అంతా దున్నబడి కండలు కండలుగా రాలిపోయి నా కొరకు చనిపోయావు తండ్రి, ఈ యొక్క భాగ్యం నాకు ఇచ్చావు, నీ రక్తంలో కడగబడిన వాడు పరలోక రాజ్యం, పాప క్షమాపణ, నిత్య జీవితం నువ్వు ఇచ్చావు, నీ కొందనాలు తండ్రి అని చెప్పి ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవచ్చును. ప్రార్థన. పరిశుద్ధున తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగిన నా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున మీ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ తీసుకున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి మీరు మహిమ పొందమని, నూతన బలముతో మీరు నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం.